ఇయాల రేపు సర్కార్ కొలువును సేవ అనుకునేటోళ్ళ కంటే ఆమ్దానికి పుట్టినిలని అనుకునేటోళ్ళే ఎక్కువైతున్నారోలా. చిన్న పెద్ద అని తేడా ఏం లేదు. తాకత్కు తగ్గట్టు పైసలు గుంజుడే పనిగా పెట్టుకున్నారు చాలా మంది సర్కారు ఉద్యోగులు. గట్లనే అనుకొని ఒక గనుల శాఖ ఆఫీసరు లంచానికి కంచం పడదామని చూస్తే ఏసీ బోళ్ళు ఎంత పని చేసిండ్రో చూడుండ్రి. ఏసీ బొల్ల ముచ్చటని చెప్పి బ్యాంక్ లాకర్లున్న పైసలు చూపెడుతున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. ఈడున్న రంగురంగుల కడక్ నోట్లని దేశంలో పెద్ద బ్యాంకు ఆర్బీఐ ముద్రగుద్దునే. కానీ బ్యాంకులే కాదులా, ఒడిశా రాష్ట్రం కటక్ దిక్కు గనుల శాఖల డిప్యూటీ డైరెక్టర్ గా కొలువు చేస్తున్న దేబవ్రత మహంతి అనేటాయన రేయింబావలు గనులకెళ్లి చెమటోడ్చి దొవ్వి కష్టపడి పోగేసిన పైసలు. మరిగా అసలు ముచ్చటేందంటే, ఈ మహంతి అనేటాయన కొలువుల మస్తు స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. అటు దిక్కుండే బొగ్గ అమ్ముకునేటాయన లైసెన్స్ కోసం పోతే రూల్స్ తప్పొద్దు, రూల్స్ ప్రకారం 30,000 ముట్ట చెప్పాలని అన్నాడట. ఇక ఈ జిడ్డు మొకపోడు ఇడిచిపెట్టేటట్టే లేడని ఏసీ బొల్లను పట్టుకపోయిండు. 30,000 ఇచ్చి దొరకబట్టిపించిండు. ఏసీ బొల్లు కెమికల్ నీళ్ళల్లా చేతులు కడిగిపించిండ్రు. రంగు పడ్డది గాని అప్పటికి సార్ అసలు రంగు బయటపడలేదు. ఇక ఇంకేమన్నా దొరుకుతాయా అని సార్ ఇంటికి పోతే గుడ్లు తేలేసే కాడుకొచ్చింది కథ. ఇంట్లోకి పోయి బీర్వాలల్లా, సందుగలల్లా, టూరిస్ట్ బ్యాగులల్లా, ఆఫీస్ డ్రాయర్లల్లా, కిచెన్ కబోర్డులల్లా బట్టలను దులిపితే ఆకులు రాన్నట్టే రాలినాయి కడక్ కడక్ నోట్ల కట్టలు. ఇక ఆడ నాడింట్ల కుప్పపోతే చిన్నపాటి బ్యాంకు లెక్క అయింది ఇల్లు. 4 కోట్ల రూపాయల కష్టపడ్డ సొమ్మును లెక్క పెట్టేటందుకు ఏసీ బొల్లు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది పాపం. ఓ 10-12 గంటలు తిప్పలు పడి కుద్దుగా వేసి మిషన్లతోని లెక్క పెడితే గాని అవినీతి సొమ్ము లెక్కదేలలేదు. ఇక ఇండ్లు బిల్డింగ్లకైతే లెక్కేలేదు. ఇప్పటికీ 13 తులాల బంగారమే బయటపడ్డది గాని పురాగా చెకింగ్లు అయ్యేటాలకు ఇంకెంత వెళ్తుందో ఏం కథనో. ఇప్పటిదాకా ఇంతగానం మా రాష్ట్రంలో ఏడు దొరకబట్టలేదని ఏసీ బొల్లు చెప్తున్నారు గాని తీగను గుంజితే డొక్కలున్న పేగుల కానుంచి గదిలినెగ్గి ఉత్తమాధికారికి. ఇంట్లో దాచుకున్న ఏ గింతున్నాయి అంటే ఇప్పటిదాకా ఖర్చులు పెట్టినాయి, ఎవరికన్నా అప్పులు ఇచ్చినాయి, బ్యాంకులలో దాచుకున్నాయి, బినామీలకు ఇచ్చుకున్నాయి, లెక్కలేని పైసలు ఇంకెన్నున్నాయో. మొత్తానికి గనులకెళ్లి కార్మికులు బొగ్గును దవ్వితే ఈ మోతవారి డిపార్ట్మెంట్లకెళ్లి కోట్ల రూపాయలు దవ్వుకున్నాడు. పైసలేనిదే పనులు గాని ఈ జమానాలా ఇట్లా ఒక్కల్ని పట్టుకొని చేతులు దులుపుకున్నట్టు కాకుండా అందరి మీద నిఘా పెట్టి చెకింగ్లు చేస్తే పేద పబ్లిక్ బాగుపడతారనుకోబట్టిండ్రు ఈ నోట్ల కట్టల్ని చూసిన జనాలు.